ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్ ఫోన్లో వితౌట్ రూట్ ఫాంట్స్ ఎలా చేంజ్ చేయొచ్చో చెప్తాను. యాక్చువల్లీ ఏంటంటే మొబైల్ రూట్ ఉంటేనే ఫాంట్స్ని చేంజ్ వస్తుంది. అలా కాకుండా మీరు ఒక లాంచర్ వేసుకున్నారనుకోండి, ఆ లాంచర్ ద్వారా కూడా మీకు నచ్చిన ఫాంట్ని ఏంటంటే మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఏం లేదు, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి గో లాంచర్ ఫాంట్స్ అని ఈ రెండు యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చాలా సింపుల్. లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీ మొబైల్ రూట్ అయితేనేమో ఐ ఫాంట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ ఐ ఫాంట్, హై ఫాంట్ అని చాలా దొరుకుతాయి మీకు. వాటి ద్వారా మనం ఈ ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఈ గో లాంచర్ ఉందా, దీన్ని ద్వారా ఎలా చేయాలో చేస్తాను. దానికంటే ముందు చూడండి, గో లాంచర్ ఇన్స్టాల్ చేసుకోండి, గో లాంచర్ ఫాంట్స్ అని ఇన్స్టాల్ చేసుకోండి. గో లాంచర్ ఫాంట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు దీనిలో చాలా ఫాంట్స్ ఉంటాయి. చూడండి, ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఏ ఫాంట్ అయితే కావాలో ఆ ఫాంట్ ని మీరు ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు దిస్ ఫాంట్ ఆన్ యువర్ పీసీ అని దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. ఓకే, ఇది ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటుంది. ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ ప్రెస్ చేయండి. ఓపెన్ ప్రెస్ చేసుకున్న తర్వాత స్కాన్ ఫాంట్స్ అంటే మీకు అన్ని ఫాంట్స్, మీ మొబైల్ అన్ని ఫాంట్స్ ఇక్కడ చూపిస్తాయి. చూపించి బ్యాక్ వెళ్ళిపోద్ది. మీరు ఏం చేయాలంటే సింపుల్ గా బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో నేను ఏంటంటే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు గో లాంచర్ని ఓపెన్ చేయండి. గో లాంచర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీనిలో మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో దీని సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయో చూద్దాం. చూడండి, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి. దీన్ని ప్రెస్ చేసుకున్నట్టయితే ఇక్కడ గో సెట్టింగ్స్ అని ఉంది. యాక్చువల్ నేను ఫాంట్ స్టైల్ మార్చాను, అందుకోసం నాకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ గో సెట్టింగ్స్ లోకి వెళ్తే చూడండి, ఇన్ని ఫాంట్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ లో వచ్చాయి. వచ్చిన తర్వాత దీనిలో మనకి ఇక్కడ ఫాంట్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుందా? నేను కర్సివ్ రైటింగ్ లో పెట్టాను కాబట్టి కొంచెం తేడా కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ ఫాంట్స్ అనే దాంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే దీనిలో ఉండే ఫాంట్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఓకే, సో ఇది ఫాంట్స్. తర్వాత అలా కాకుండా మీరు ఏంటంటే మీకు నచ్చిన ఫాంట్ కావాలంటే మీకు నచ్చిన ఫాంట్ కూడా మనం ఏంటంటే సెట్ చేసుకోవచ్చు ఈజీగా దీనిలో. సో చూడండి, ఇక్కడ మనకు సెలెక్ట్ ఫాంట్ అని వచ్చింది. ఫాంట్ లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఈ సెలెక్ట్ ఫాంట్ ని ప్రెస్ చేస్తే చూడండి, దీనిలో మనం ఇంతకుముందు అక్కడ డౌన్లోడ్ చేసుకుని చూసారా, ఆ ఫాంట్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. ఓకే, సో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్ చాలా. ఓకే, ఇది కావాలనుకోండి, దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఆ ఫాంట్ లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ హోమ్ స్క్రీన్ లోకి వెళ్తే ఇక్కడ చూసినట్టయితే చూడండి, నా అన్ని స్టైల్స్ అని ఫాంట్ స్టైల్స్ అన్ని ఇలా చేంజ్ అయిపోయి. ఓకే, అలా కాకుండా మీకు నచ్చింది మీరు ఏది కావాలంటే పెట్టేసుకోవచ్చు. కర్సివ్ కావాలంటే కర్సివ్ పెట్టేసుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే క్వశ్చన్ అడిగారు, ఏంటి ఫాంట్స్ ఎలా చేంజ్ చేయాలని. దానికి మాత్రం ఇది ఒకటే సొల్యూషన్ మీకు. ఎందుకంటే మీకు మొబైల్ రూటెడ్ ఉంటే చేసుకోవచ్చు, రూటెడ్ లేని మొబైల్స్ కోసం మాత్రం ఇదే సొల్యూషన్. ఇక్కడ సెలెక్ట్ ఫాంట్ అని వెళ్ళడం. ఓకే, సో దీనిలో మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్, చాలా ఫాంట్స్ ఉన్నాయి. ఓకే, ఆ ఫాంట్ ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.